యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత అధినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారము. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అనగా కాలాన్ని శాసించిన ఆ తీరుని కాలాతీతంగా అప్పుడు పట్టుకోవాలి. భౌతికంగా ఎవరితో పోల్చకూడదు. మీరు ఎంత అభివృద్ధి చేసేస్తున్నా, ఏం చేస్తున్నాగా కేతిరెడ్డి అందరూ హ్యాపీగా ఉన్నారు, లేకపోతే సంతోషంగా ఉన్నారని మీరు డెకరేట్ చేసి చూపించుకోవడం సరిపోదు. మీరు రేపులు మటలు చేసినా ఎవరిని ఆర్థికంగా సామాజికంగా తొక్కేసి ఇబ్బంది పెట్టినా, భయపెడుతున్నా అదేం తప్పు కాదు. అలాగే ఉండాలి, మేము అలాగే బతికేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు అసలు మనిషిగా బతకడానికి అర్హత లేదు. ఇంకా చెప్పండి మోహన్ బాబుకి, చిరంజీవి గారికి వాళ్ళకాళ్ళు అప్పటికప్పుడు ఆత్మీయంగా కలిసినట్టు, వాళ్ళని సంతోషంగా ఉన్నట్టు, షాక్ ఇచ్చినట్టు, అది ఇచ్చినట్టు, ఇది ఇచ్చినట్టు మీరు చెప్పేసుకుంటే సరిపోదు. చూపించుకోవడం కాదు, లోకాన్ని మేనేజ్ చేయడం కాదు. మాకు మేనేజ్ చేయడం తెలుసు, మేము మేనేజ్ చేస్తాం అనుకుంటున్న వాళ్ళు రెప్పపాటు మీరు మనుషులు కాదు. ఇప్పుడు కూడా మనుషులు, నేను ఇక్కడ ఇప్పుడు మంచం మీద నేను ఎలా చొక్కా లేకుండా నన్నే పడుకుని ఉంటే చూస్తున్న కెమెరాలతో మీరు కొత్త జీవితాలు ప్రారంభించండి. నేను చెప్పినట్టు చేయండి. అవి ఉపయోగించుకుని నన్నే భయపెట్టడం కాదు. అది భయపెట్టడం ఈజీయే. మీరే తమాషా చేసి మీరే పెద్ద మనుషులే చాలామంది అయిపోయి మీరే ఎదవలు చేసేసి వాళ్ళని ఎవరినో వెలిగించేస్తాం, ఈయన ఎవరినో చంపేస్తాం, ఈయన ఎవరినో కొడతాం, ఈయన ఎవరినో వెలిగిస్తాం, ఆడికి కోట్లు వచ్చేలే చేస్తాం, వీడికి లక్షలు వచ్చేలే చేస్తాం, బతకనిస్తాం, గాలి పీల్చుకుంటాం. ఎక్కడ పోతున్నారో ఆలోచించుకోండి. అది అయ్యే పని కాదు. నన్ను ఉన్న పడంగా నేను కూడా మామూలు మనిషిగా నేను మనలేనని అర్థం. ఇప్పుడు దాకా జరిగింది కూడా మీకు ఈ రహస్య వీడియోలు, ఇప్పుడు దాకా ఓపెన్ సీక్రెట్ వీడియోలు కూడా కమిటీకి ఇచ్చి అవన్నీ కూడా ఇంతకన్నా ఒక మనిషిని మీరు బాధ పెట్టకూడదు, భయపెట్టకూడదు అని చూడాలి. ఇంకెంతకన్నా తమాషా చేయకూడదు. ఎందుకని మీరు మనిషిగా చూస్తే అంతే. నేనే ఇక్కడ ఉండిపోయాను, అక్కడ వైకుంఠ ఏకాదశి జరుగుతుంది, అక్కడ ఏదో పండగ జరుగుతుంది, యజ్ఞాలు జరుగుతున్నాయి, అన్నదానాలు జరుగుతున్నాయి. మీకు ఎవరికి భయపడక అక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఏమీ లేదు. అది అంతా ఉట్టితే మృతం. అది రెప్పపాటు ఎవరి ప్రపంచం లేదు అసలు. నేను ఎందుకంటున్నాను నేను ఇక్కడ ఎందుకున్నాను, మీరు కెమెరాలతో మీరు మేనేజ్ చేస్తున్నారు. అవి ఉపయోగించుకుని నేను చెప్పినట్టు నన్ను పట్టుకోండి. ఎలా ప్రెసిడెంట్ గారు వినకూడదంటే వినడం మానేస్తున్నారు, అదే మృతం. నా లెటర్ వస్తే ఈ పాటికి వచ్చి ఏదో చేసేసేవారు. అలా రావడానికి లేదు. అప్పుడు కూడా రాకూడదు నా దగ్గరికి. నేను ఎక్కడికో వెళ్ళకూడదు. మీరు కూడా అప్పుడు రోడ్ల మీద తిరగొద్దు. అందుకే కుక్కలని ఎందుకు తిడుతున్నాను? అలా మనుషులుగా అలాగే ఉంటుంది. ఎవడు కుక్కో నిరూపిస్తాను, ఎవడు రేపులు చేస్తున్నాడో నిరూపిస్తాం, ఎవడు మటర్లు చేస్తున్నాడో రేపు నిరూపిస్తాం, ఎవడు దొంగో నిరూపిస్తాం. ఇతను చిత్రీకరించే సరిపోద్దా? ఎవరినో ఒకటి చాటు మాటను పట్టేసుకుని రెచ్చగొట్టి రెచ్చిపోలే చేసి సరిపోద్దా? కెమెరాలో అడ్డం పెట్టుకుని మీ చేతిలోకి వచ్చేస్తుందా? అప్పటికి అలాంటి ఘోరాలు చేసి బతుకుతున్నారు. ఎవరో ఒక ఆడవాళ్ళని పెద్దవాళ్ళు చేసేసి ఒక ఆడవాళ్ళు చిన్నబుచ్చేసి సరిపోద్దా? ఇద్దరు ముగ్గురు అనుకుంటే సరిపోద్దా? ఆలోచించండి. మైండ్లు పట్టుకోండి అందరూ కలిసి. ఈ క్షణం మైండ్ పట్టుకోండి. మనుషులను వదిలేసేయండి. మైండ్లుగా మారిపోండి. ఉన్న పలంగా ఆ కేతిరెడ్డికి వాళ్ళకి చెప్పండి. అలా ఇళ్ళు వాకిళ్ళు ఇచ్చేసినంత మాత్రాన, చీరలో జాకెట్లు పనిచేసినంత మాత్రాన కాదు. అది కాదు ప్రపంచం. ఏదో సినిమాలు తీయటం వల్ల కాదు. ఆచార్యలోను అక్కడ పెట్టాను ఆచార్య అని. నేను ఎందుకు ఆచార్యని పెట్టాను? నన్ను కొలువు తీర్చుకొని చిరంజీవి గారు కూడా ఆ సినిమాలు నన్ను ఆచార్యుడిగా చూపించి అప్పుడు మాట్లాడాలా? అలాగే సరిలేరు నీకెవరు సర్కారు వారి పాట, సర్కారే ఒక పాట, తల్లిదండ్రులు సర్కార్, అది జగదానంద కారక అని చూపెట్టాలి కాన్సెప్టు. అప్పుడే ఆడతాయి సినిమాలు. నేను కూడా సహకరిస్తాను. అంతేగాని మీకు మణిబాబు కొద్ది తమాషా చేద్దాం, మనుషులు కొద్ది తమాషా చేద్దాం, మీరు ఏం చేయట్లేదు, బాగానే చూసుకుంటున్నా, అస్తమాన వాళ్ళ పేర్లు తీసుకుంటున్నాను కాబట్టి నేను అనేది ఇంకెవరైనా ఏ ఊళ్ళో ఎక్కడైనా బాగానే ఒకళ్ళని ఇద్దరిని చూసుకుంటే సరిపోదు. అప్పుడు కూడా ఏదో చేసేస్తే రాదు. నేను అదే చెప్తున్నాను హాస్టల్ రామకృష్ణకే ఇంకోసారి. మీరు అప్పటికప్పుడు వద్దలాగా మీరు అప్పుడు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఏంటి, అప్పుడు కూడా ఎదురు చూడటం ఏంటి, ఇలా చెప్పేస్తే ఇలా చేయటం ఏంటి, ఇలా కుక్కలా తిరగడం ఎందుకు అలాగా? అప్పుడు కూడా మానేమంటున్నాను. నాకు ఈమెయిల్ పంపొచ్చు కదా, చెప్పుకోవచ్చు కదా, వినొచ్చు కదా, వాళ్ళందరూ ఆలోచించి ఇలా చేయొచ్చు కదా. అదే ఇంకేముంది? హారిక, సురేష్ అందరూ నాకు ఈమెయిల్ పంపుకోండి. నేనే బయటికి రావట్లేదు, నేనే చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఎవరినో చంపేద్దాం అనుకుంటున్నాను. ఎవరు అలా అనుకోరు, ఎవరు అలా చేయలేరు. అన్ని సీసీ కెమెరాలు ఉండగా సాహసించాలా దొంగతనాన్ని ఎవరు చేసే అవకాశం లేదు. మీరే దగ్గర నుంచి చేయిస్తున్నారు అలాంటి పనులు. నాగబాబు చెప్పాడు, నాకు అన్నాడు. అది సైకాలజీ కరెక్టే. మనిషి గాలి పీల్చుకుంటున్నాడా లేదా తెలిసే కెమెరాలు ఉన్నాయా? మీకు ఆల్రెడీ తెలిసిన దొంగలు ఎవరో లోకల్లోనే చేస్తుంటారు, ఏదో అలా తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. ఎందుకు అలా వాతావరణం సృష్టించుకుని బతికితే సరిపోద్దా? మీడియాలో అందరూ కలిసి పోలీసులు ఒకటి అయిపోయి ఆలోచించుకోండి ఈ క్షణం.
మైండ్ పట్టుకోండి. ఏది అనకాపల్లి నుంచి మీరు ఒకటి పట్టుకోలేదు, గంటన్నరలో 10-15 ఏళ్ళు అది పట్టుకొని చూడండి, మిగతా అన్నీ అయ్యిపోతాయి. మీరే అవన్నీ బయటకు వచ్చేస్తాయి అని బయటకు రాకూడదని ఇలా చేసామని కానిస్టేబుల్ అనుకుంటూ వెళ్తున్నారు. మేము ఫిగర్లు ఎంజాయ్ చేస్తుంటే వీటి కోసం వదిలేయాలంటే అవన్నీ మేము కూడా తమాషా చేస్తాం, మమ్మల్ని ఎలాగో ఉండమన్నారు. ముఖ్యమంత్రులు వాళ్ళు రారు, వాళ్ళు ఎవరు వినరు, తెలుగు సాహిత్యం చదివేశారు ఎప్పుడో, నీ మీద ఎవరు చెప్పుకోరు, ఎవరు రాయరు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఎక్కడ పోతున్నారో ఆలోచించుకోండి. వాళ్ళు చెప్పనివ్వండి, వినండి. చెప్పడం వినటం వల్లే సెట్ అవుతుంది ఇదంతా. మీ మైండ్లో మూర్ఖత్వం తగ్గుతుంది. నా పక్క నుంచి నా కుక్కల్లాగా వెళ్ళి నన్ను రెచ్చగొడితే ఏమవ్వదు, అలాగా నా ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఇంకా ఉన్మాదం పెంచుకుంటారు. నాలో ఉన్న దేవుణ్ణి పట్టుకోండి, పురుషోత్తమ కాలస్వరూప అని ఒక ఈమెయిల్ పంపండి. మీరు కూడా కూర్చొని చెప్పుకోండి కంప్యూటర్ల ముందు. మీరు ఎవరెవరిని వేధిస్తున్నారో, ఎవరెవరిని భయపెడుతున్నారో, ఎవరిని తగ్గించేసి వాళ్ళ పని మనుషులు చేసేసి ఇంకోళ్ళ కోట్లు వచ్చేలా చేసేసి సరిపోద్దా? బతుకుతున్నారు అది మొత్తం మృతం అని నాగార్జునకి, ఆ జూనియర్ ఎన్టీఆర్కి అందరికి చెప్పండి. ఎవరు కొందరు బతికేస్తే సరిపోదు, కొందరు ఎదవలు చేస్తే సరిపోదు. మైండ్లు బతకాలా. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.